అంటే స్కూలింగ్ ఎక్కడ మీది? ఇంటర్ కాలేజ్ ఎక్కడ? సో, డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేసిర్రు? 1-5 నేను విలేజ్‌లోనే చదువుకున్నాను. ఓకే. సో, 6-10 తుమ్మగూడెం అని ఒక 5 కిలోమీటర్స్ ఉండేది. హ్మ్. ఆ 5 కిలోమీటర్స్ నేను 6-10 డైలీ 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి, మళ్ళీ 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చి చదువుకునేటోడిని. ఓకే. ఎండ వచ్చినా, వర్షం వచ్చినా జస్ట్ బుక్స్ ఇలా మోసుకుపోయి అప్పుడు బ్యాగ్స్ కూడా ఉండేది కాదు. 2008-9 ఆ పీరియడ్‌లో. ఓకే. జస్ట్ బుక్స్ ఇలా మోసుకుపోయి ఇలా నడుచుకుంటూ వచ్చేటోడు. అందరికీ అంటే సైకిల్స్, బైక్స్ ఉండేవి. రిచ్ పీపుల్ మాకు సైకిల్స్ తీసుకునే స్తోమత కూడా లేకుండే అప్పుడు. హ్మ్. సో, సైకిల్ 2000, 3000 పెట్టి దానికి బదులు చదువుకే, బుక్స్‌కి అయిపోతుంది కదా అని అలా నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చి స్కూల్ టాపర్ అయ్యాను. మండల్ టాపర్ కూడా 2011-12 బ్యాచ్‌లో నాకు రావడం జరిగింది. ఓకే. దాని తర్వాత ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేను ఖచ్చితంగా చదువులో ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టేస్తానని. హ్మ్. తర్వాత 11-12 ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం తీసుకొని ఎంపీసీ ఎస్వీఎస్ జూనియర్ కాలేజ్ పక్క మండల్ కూసుమంచిలో ఖమ్మం డిస్ట్రిక్ట్లో చేశాను. ఓకే. అక్కడ కూడా అప్ అండ్ డౌన్ రోజు ఆర్టీసీ బస్సులో వచ్చి ఫ్రీగా అక్కడ చదువుకున్నాను. సో, ఆ బిట్వీన్‌లోనే ఫస్ట్ ఇయర్‌లో డాడీ చనిపోయి కొంచెం ఆర్థిక ఇబ్బంది పడి చదువులో అయినా కూడా నేను అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసి అంటే డాడీ 6 డేస్ బిఫోర్ చనిపోయారు ఇంటర్మీడియట్. ఆ పీరియడ్‌లో 6 డేస్ తర్వాత కూడా నేను ఇప్పుడు వేరే వాళ్ళు నిద్రకు తీసుకుపోతారు కదా! ఆ టైంలో కూడా బుక్స్ తీసుకొని నైట్ అంతా చదివేది ఎగ్జామ్‌కి. ఓకే. మా అక్క, చెల్లి, మా మేము పడుకునేవాళ్ళు చుట్టాలు. నేను మాత్రం నైట్ మొత్తం లైట్ వేస్తే వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవుతుందని క్యాండిల్ పట్టుకొని చిన్న ఫ్లాష్ లైట్ నోకియా చిన్న ఫోన్ ఉండే నా దగ్గర. బీటెక్ వరకు కూడా నేను చిన్న ఫోనే వాడినా కీ మొబైల్. ఓకే. దాంతో ఫ్లాష్ లైట్ వేసుకొని చదువుకొని అలా ఎగ్జామ్ పాస్ అయ్యాను నేను ఇంటర్మీడియట్. ఓకే. తర్వాత కూడా పాస్ అయ్యి నెక్స్ట్ బీటెక్ జాయిన్ అయ్యాను. సో, అందరూ చెప్పారు నీకు బీటెక్ అఫోర్డబుల్ కదా, మీకు డబ్బు లేదు, మీ అమ్మగారు ఒక్కరే ఉన్నారు, సో డిగ్రీ తీసుకొని చెప్పారు చాలామంది. సో, తెలుగు మీడియం మా బాబాయ్ హేమ్లా నాయక్ ఫోర్స్ చేసి లేదు నువ్వు బీటెకే చదవాలి, పెద్ద ఆఫీసర్ అవ్వాలి నువ్వు, నీలో ఆ పొటెన్షియల్ నీదో చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కాబట్టి ఉందని చెప్పి మా బాబాయ్ ఫోర్స్ చేసి బీటెక్లో జాయిన్ చేశారు మైనింగ్ ఇంజనీరింగ్. 2014-18 బ్యాచ్ నాది. ఓకే. కారేపల్లిలో శ్రీకాంత్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను నేను. హ్మ్. సో, అప్పుడు ఫైనల్ ఇయర్ అవ్వగానే ఇలా గవర్నమెంట్ జాబ్కి ఇంకా ప్రిపేర్ అవ్వి యూపీఎస్సీకి బుక్కే సూర్య అని నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఐఆర్ఎస్ అతనికి వచ్చింది, బట్ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వల్ల మిస్ అయింది అతనికి. ఓకే. సో, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నేను దించింది అతనే లిటరల్లీ చెప్పాలంటే. సో, చిన్నప్పటి నుంచి నాకు గోల్ ఉండే కానీ డైరెక్షన్ తెలియదు. ఓకే. బట్ డైరెక్షన్ మాత్రం ఇతనే బుక్కే సూర్య గారే నాకు ఈ డైరెక్షన్లో పెట్టి స్టార్టింగ్లో ఈ బుక్స్ ఇప్పించి ఆ బుక్స్ అన్ని తిప్పించి న్యూస్ పేపర్లు చదివి ఆర్టికల్స్ అని చదివి యూపీఎస్సీలో జర్నల్లో దింపారు నన్ను. తర్వాత ఇక యూపీఎస్సీలో ప్రిపేర్ అయిన కొద్దీ ఈ కాంపిటేటివ్లో గ్రూప్ 1 2022లో పడి ఇక గ్రూప్ ఈ ఉద్యోగాలు పడుతున్నాయని ఇలా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. లక్కీలో గ్రూప్ 3 వచ్చింది నాకు. ఓకే.